10 years బ్యాకే విశాఖపట్నం వచ్చి రామా టాకీస్ దగ్గర ఇవిడ ఉంటుంది. కొంచెం చిట్టీలు వేయడం, తర్వాత ఏదో బిజినెస్ అని అదని ఇదని ఆవిడ తెలివితేటలతో ఏదో చేద్దాం అనుకుంది. బట్ ఆవిడ దురదృష్టవశాత్తు ఆవిడ కూడా నష్టపోవడం జరిగింది. వేరే ఊరికి కట్టడం, ఆవిడ వాళ్ళు ఎగ్గొట్టడం, ఆన్లైన్ లో తీసుకునే పేమెంట్స్ అవి ఇంత చేయకపోవడం వల్ల ఈ పని చేయడం జరిగింది. వాళ్ళ శత్రులు కూడా ఇక్కడే మన R&B ఏరియాలో ఎక్కడో బ్రతుకుతుంది ఒక ఆవిడ. ఆ రామటాక్స్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి ఆ ఏరియాలో ఇల్లు అద్దెకి ఎక్కడ తక్కువగా ఉన్నాయి అనేది ముందు సెర్చ్ చేసింది ఆవిడ. సెర్చ్ చేస్తే సుజాత నగర్ ఏరియాలో ఒక 10,000 రేంజ్ లో హౌసెస్ దొరుకుతున్నాయి, మనం అక్కడైతే ఎక్కువ కట్టవలసి ఉంటుంది, మనం పెందుకు ఏరియాలో అయితే బెటర్ గా ఉంటుందని ముందు ఆలోచనతో ముందు ఒక 3 days తిరిగారు ఏరియాలో. తిరగడంతో వాళ్ళకి నెక్స్ట్ దొరుకుద్ది ఈ విధంగా వచ్చింది. యూట్యూబ్ లో పట్టడం ఇవన్నీ చూడడం జరిగింది. అందుకని ఏంటంటే హౌసెస్ ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే ఏరియాలో ఏమైనా చూసుకునేటప్పుడు కానీ మినిమం ఆధార్ కార్డు వాళ్ళకి ఐడెంటిటీని ఖచ్చితంగా ఇస్తే తప్ప హౌసెస్ కూడా అద్దెకి ఇవ్వకూడదు. ఒరిజినల్ ఐడెంటిటీ తీసుకుంటే ఇన్ కేస్ అఫెన్స్ ఏమైనా చేసినా కూడా మనకి ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుంది. అదొకటే మీ ద్వారా చేశారు. ఆ చెప్పిన తప్పైనా ఈ స్టేట్ లో కానీ ఎక్కడైనా ఒక్కసారి నేరం జరిగిన తర్వాత ఇప్పుడు ఈ నేరం చేసిన తర్వాత ఆవిడ దగ్గర చాలా ప్రాసెస్ చేస్తాం. అంటే నేరం జరిగితే రికవరీ ఒకటే కాదు, ఆన్ రికార్డ్ ప్రాసెస్ లో చాలా వర్కౌట్ చేయాలి. అంటే ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాం, ఫామ్ ప్రింట్స్ తీసుకుంటాం, ఫోటోస్ అన్ని డైరెక్షన్ లో తీసుకుంటాం, ఇవన్నీ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ స్టేట్ లో ఎక్కడున్నా కూడా ఈవిడ తాలూకా రికార్డు మనకి మ్యాసేజ్ వచ్చేస్తుంది. ఈవిడ ఇంకొక దగ్గర చేస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఈవిడ మీద రాలేదు అలాగే సింగిల్ అఫెన్స్, అది ఛాన్స్ అఫెన్స్ కూడా. అది కూడా ఫస్ట్ టైం ఆవిడ అడ్మిట్ కూడా అలాగే చెప్తుంది, నేను ఎప్పుడు ఇప్పటివరకు చేయలేదండి, నేను గౌరవంగా బ్రతికాను, ఆ గౌరవం పోకూడదని నేను ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు, ఆ బాధతో నేను ఇలా చేశాను. మా అబ్బాయి కూడా అడ్మిట్ అవ్వలేదు, ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళ చెల్లిని ఎంక్వైరీ చేశాడంటే వాళ్ళు కూడా వాళ్ళ చెల్లి కూడా చెప్పింది, వెళ్ళి పోలీసులకు కొనుక్కోండి, ఎందుకు అయిపోయిందని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒక ఆలోచనతో చూస్తే ఆవిడైతే ఇది ఫస్ట్ అఫెన్స్, అబ్బాయి కూడా ఇదే ఫస్ట్ అఫెన్స్. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ దేనికి పెట్టవలసిందంటే సుజాత నగర్ లో 27/6/26 ఈవినింగ్ 5 to 6 మధ్యలో కులపర్తి చల్లయ్య గారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా మెడలో ఒక గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు, ఒక లేడీ అండ్ జెంట్ ఇద్దరు కలిసి నాకు అడ్రస్ అడిగి, అడ్వకేట్ వాళ్ళకి అడ్రస్ అడిగి నా మెడలో ఒక చైన్ 2 చైన్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకొని వెళ్ళిపోయారు అనేది ఒక కంప్లైంట్. దాని మీద ఎందుకు ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం, వెంటనే ఇమీడియట్లీ స్పందించి కంప్లైంట్ మీన్స్ అండర్లైన్ చేస్తారు చేశారు. దాని మీద ఇమీడియట్లీ ఎస్ఐ గారు రెస్పాండ్ అయ్యారు, స్టాఫ్ అండ్ వెళ్ళారు, తర్వాత ఎస్పీ గారు అందరూ కూడా టైమ్లీ రావడం జరిగింది. దాని మీద చాలా వరకు ఎంక్వైరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్ ఇప్పటి వరకు స్నాచింగ్ మేల్ ఫీమేల్ లేదు, ఓన్లీ ఇద్దరు అబ్బాయిలు లేకపోతే సింగిల్ అఫెండర్ అయితే మనకు తెలుసు. ఇది ఫస్ట్ టైం మనకు కూడా బెంగళూరు చేస్తే కాదు, విశాఖపట్నం సిటీలో కూడా ఈ టైప్ ఆఫ్ అఫెన్స్ మొన్న ఒకటి ఎంఈపీలో పిఎంపాలెంలో జరిగింది. ఇది అనమాట 2 అప్పటికి 2 జరిగి ఉన్నాయి. ఇద్దరు ఒకటా కాదా అని తెలియదు. ఆవిడ డైరెక్ట్ గా అబ్జర్వ్ చేసి చాలాసేపు మాట్లాడింది కాబట్టి మేము ముందు ఆ విధంగానే అనుకున్నాం. దానివల్ల కొంచెం ఐడెంటిఫికేషన్ చాలా కష్టమైంది. ఇంకా ముఖ్యంగా పెద్ద ఎస్ఐ గారు అండ్ స్టాఫ్ సహరాత్రులు కష్టపడి ఇది ఫస్ట్ టైం అఫెన్స్, ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ కూడా లేదు, అఫెండర్స్ కూడా ఇంతకుముందు హిస్టరీ లేదు, అది ఫస్ట్ టైం అఫెండర్స్ పట్టుకోవడం కష్టం. మీకు కూడా చాలా వర్కౌట్ చేసి ఫైనల్లీ వాళ్ళని రామా టాకీస్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఏంటంటే ఇంపార్టెంట్ ఏముందంటే ఆవిడ ఒకప్పుడు కొంచెం ఏవో బిజినెస్ అవి చేసి బాగా నష్టపోయిన దాని మీద ఆ అబ్బాయి కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. కొడుకుతో డిస్కస్ చేసి యూట్యూబ్ లో చూసుకుందాం అన్నమాట, దొంగతనం ఎలా చేయాలి, ఏది ఈజీగా ఉంటుంది అనేది ఆవిడ స్టడీ చేసి, ఇలా అయితే పరిగెట్టలేదు కనుక నువ్వు వెహికల్ తీస్తే నేను తెలుపుతాను రా, ఎదురు చేస్తే కొంత హెల్ప్ అవుతుంది, తర్వాత చూద్దాం, ముందు అప్పుడు తీసుకొచ్చాను. ఒక రాంగ్ కాన్సెప్ట్ తో అమ్మాయి చేయడం జరిగింది. ఏజ్ ఒక 40 years ఉంటుంది. మదివాడ ధనలక్ష్మి అని చెప్పి ఆవిడ, మాదివాడ అచ్యుతన్నప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఈ అఫెన్స్ పాల్పడ్డారు. ముఖ్యంగా
కొంత టెక్నాలజీని బాగా యూజ్ చేయడం జరిగింది ఇందులో. అంటే ఫింగర్ ప్రింట్స్ లేవు, ఏమి ఉండవు కదా. హెచ్బి జరిగితే ఏదైనా ఫుట్ ప్రింట్స్ అవి వస్తాయి, హ్యాండ్ ప్రింట్స్ వస్తాయి, దీంట్లో ఏమి రావు. అయినా కూడా చాలా వర్క్ చేశారు. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇలాంటివన్నీ ఎవరైనా సరే చేస్తే పోలీసులు ఖచ్చితంగా పట్టుకుంటారు. అనవసరంగా దొరికిపోతాం, లైఫ్ స్పాయిల్ అవుతుంది అన్న మీనింగ్ లేకపోవడం వల్ల ఎలా అయినా తప్పించుకోవచ్చని దురుద్దేశంతో చేశారు. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా కొంచెం అది జాగ్రత్తగా ఫోకస్ చేస్తే రిమైనింగ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఇలాంటి రాంగ్ కాన్సెప్ట్ వెళ్ళకుండా ఉంటారని మీ ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తర్వాత ఆవిడ కూడా కొంతసేపు మాట్లాడి ఉండడం వల్ల ఆవిడ లాంగ్వేజ్, ముఖ కలవతులు కొంతవరకు ఆవిడ ఎక్స్పెక్ట్ చేయగలిగింది. ఆవిడతో మాట్లాడి ఉండడం వల్ల అఫెన్స్ కు ముందు, అఫెన్స్ తర్వాత, అఫెన్స్ చేసే సమయంలో కూడా కామన్ గా వీళ్ళు మాస్క్, హెల్మెట్ వాడతారు. కాబట్టి ఎటువంటి ఆధారాలు దొరకవు. ఉన్నోడు ఎలాగా హెల్మెట్ వేయాలి, నువ్వు ఎందుకు వేస్తావని అనుమానం పడరు. అదే విధంగా ఈవిడ కూడా చున్నీతో మొత్తం మొహంతా కప్పుకున్నారు. కాబట్టి మామూలుగా ఏదో కప్పుకొని ఉంటారని అనుకుంటారు. కరోనా దగ్గర నుంచి మొత్తం మాస్క్ వేసుకున్నా కూడా మనం సస్పెక్ట్ చేయట్లేదు. కనుక కొంచెం ఇలాంటివి ఏమైనా అడిగినప్పుడు మానవతా దృక్పథంతో వాళ్ళు అడ్రస్ చెప్తారు, వీళ్ళు దాన్ని రిప్లేస్ చేసి తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మధ్య నరవ దగ్గర కూడా ఒక స్నాపింగ్ చేశారు, అది ఇక్కడ డిటెక్ట్ చేయకూడదు. దాని గురించి కూడా పక్కా ఫోకస్ చేస్తున్నారు. అది కూడా ఒక జంక్. ఇదంతా సీసీ కెమెరాల ద్వారా. మెయిన్లీ మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే పెందుర్తి బిఎస్ లిమిట్స్ చాలా పెద్ద ఏరియా ఉంది. హైయెస్ట్ అఫెన్సెస్ జరుగుతున్నాయి. అందులో హైయెస్ట్ 2 వీలర్. ఇన్ని 2 వీలర్స్ పోతున్నాయంటే అవి పోతున్నాయి. దానికి కారణం ఏంటంటే కొంత వాళ్ళు ప్రాంతాలు ఉండడం, వాళ్ళ ఇల్లు ఎక్కడో పైన ఉంటుంది, పై వరకు బళ్ళు పెట్టలేక రోడ్డు మీద పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు. దానివల్ల సరైన హ్యాండ్ లాక్స్ ఇవన్నీ పెట్టుకోకపోవడం వల్ల కూడా ఉంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది, జీపీఎస్ కూడా పెట్టుకోవచ్చు వెహికల్స్ కి. ఇవన్నీ కూడా ఉన్నాయి. మీ ద్వారా ఇవన్నీ పేపర్ లో రాస్తే కొంచెం అవకాశం ఉంది. వాళ్ళు కొత్త బళ్ళకైనా మినిమం పెడతారు. ఇప్పుడు 2,50,000 ఉన్న బుల్లెట్ కూడా రోడ్డు మీద పెట్టేసి మినిమం లేకపోతే దొంగకి ఈజీ అవుతుంది. తర్వాత స్పేర్ పార్ట్స్ ఇలాంటివి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వెహికల్ లాగా వాడవలసిన అవసరం కూడా ఉండట్లేదు. కనుక క్రైమ్ డిటెక్ట్ చేయడం అనేది కష్టం అవుతుంది. కనుక ప్రజలు కూడా ఇవన్నీ గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాకర్స్, మార్నింగ్ వాక్స్, ఈవినింగ్ వాక్స్ ఎంతగా పెట్టినా ఒక 100 పార్కులు ఉంటే అందులో 2-3 పార్కులు ఒక రోజులో కవర్ చేయగలుగుతారు పోలీసు కూడా. కనుక ప్రజలు కొంత అవేర్నెస్ క్రియేట్ చేసుకోకపోతే కష్టం అవుతుంది అనమాట. ఈ టైంలో ఎంత గోల్డ్ ధరించాలి, ఎలాంటిది కూడా ఉండాలి కదా మినిమం. అది చూసుకుంటే కొంచెం బెటర్ గా ఉంటుంది. దానికి మీరు కూడా మీ సహకారం పూర్తిగా ఉండాలి. ఎక్కడైనా సరే మా ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు ఎక్కడైనా మీటింగ్స్ కండక్ట్ చేసినా కూడా కొంచెం అవేర్నెస్ మీటింగ్స్ కాబట్టి సమాజంలో మన బాధ్యత కనుక మీరు కూడా దాన్ని కొంచెం బాగా ఇన్వైట్ చేసేలా ఉంటే మంచి జరుగుతుంది. తర్వాత అవుట్కట్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా నేరాలు ఉన్నాయి. మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. చాలా నేరాలు జరుగుతాయి, పోలీసులు పట్టుకోలేదు, అది ఇది అని వస్తుంటాయి. విమర్శలు రాకుండా ఉంటాయి. మీరు కూడా అర్థం చేసుకున్న ప్రభుత్వంలో ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. 100% వాళ్ళని రేస్ చేయడానికి ప్రయత్నించారు. థ్యాంక్ యూ. విశాఖ నగర శివారు సుజాత నగర్ లో ఒక గొలుసు దొంగతనం కేసును విచారించిన పోలీసులకు విస్తుపోయిన ఒక నిజాలు బయటపడ్డాయి. గత నెల 27వ తేదీన సుజాత నగర్ వద్ద చెల్లయ్యమ్మ అనే వృద్ధురాలు వెళ్తుండగా ఒక ఆగంతుకులు చిరునామా కోసం అడిగారు. అయితే ఆమె ఆ వివరాలు చెప్పే క్రమంలో ఆమె మెడలోని దాదాపు 5 తులాల బంగారు గొలుసును తెంచుకుపోయారు. దీనిపై విచారించిన పోలీసులకు విస్తుపోయిన నిజాలు బయటపడ్డాయి. ఇందులో ప్రధాన నిందితురాలుగా చెప్పుకునే ధనలక్ష్మి రామా టాకీస్ ప్రాంతం. ఇది విశాఖలోని రామా టాకీస్ ప్రాంతానికి చెందిన ధనలక్ష్మి భర్త గోపీకృష్ణ ఒక కార్ డ్రైవర్. అయితే ఆమె చీటీలు వేశారు. చీటీలు వేయడం ద్వారా చాలా వరకు అప్పులు పాలయ్యారు. అప్పులు పాలైన తర్వాత అప్పుల వారు డబ్బుల కోసం వేధించడంతో ఆమె చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. ఆ క్రమంలో ఈఎంఐలు కూడా చెల్లించిన పరిస్థితి ఏర్పడింది. ఈ దశలో ఆ కష్టాల నుంచి బయటపడేందుకు చివరికి ఆమె తన కొడుకును కూడా వాడుకుంది. ఆ కొడుకు అక్షిత్ చదువుకుంటున్న కొడుకును ఒక నేరంలోకి నెట్టే ప్రయత్నంలో భాగంగా ఆమె వాడారు. ఈ క్రమంలో ఈఎంఐలకు సంబంధించి డబ్బు సంపాదించే క్రమంలో తల్లి కొడుకులు కూడా ఒక యూట్యూబ్ చూశారు. యూట్యూబ్ లో నేరం చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ప్రధానంగా చూసుకుంటే వాహనంపై అంటే 2 వీలర్ పై వెళ్తూ ఏ రకంగా దొంగతనం చేయొచ్చు అనేది ఒక యూట్యూబ్ లో గమనించారు. ఆ క్రమంలో ధనలక్ష్మి తన చీర కొంగుతో ముఖాన్ని కప్పుకోగా 2 వీలర్ పై బయలుదేరారు. 2 వీలర్ కి వెనక వైపు నంబర్ ప్లేట్ తీశారు. ముందు వైపు కూడా ఆ నంబర్ ప్లేట్ కనిపించకుండా ఒక రెబ్బన్ కట్టారు. అయితే అక్షిత్ బైక్ నడుపుతుండగా ధనలక్ష్మి వెనక్కి కూర్చున్నారు. ఆ క్రమంలో ఈ నెల 27వ తేదీన సుజాత నగర్ వద్ద చెల్లయ్యమ్మ అనే మహిళ వాకింగ్ కోసం వెళ్తుండగా
అడ్రస్ అడిగే ప్రయత్నం చేశారు. ఆమె అడ్రస్ చెప్తుండగానే ఒక్కసారిగా మెడలోని ఆమె గొలుసు తెంచుకొని పోయారు. అయితే పోలీసులు ఆ తర్వాత విచారణలో చాలా వరకు దాదాపు 50 సీసీ కెమెరాల ఫుటేజ్ తీశారు. నిజానికి చూసుకుంటే ఆ తర్వాత నిందితులు ఎవరైతే ధనలక్ష్మి అలాగే ఆమె కొడుకు అక్షిత్ పట్టుబడకుండా 2 పై వెంటనే గమ్యానికి వెళ్లకుండా వారు నగరం అంతా తిరిగారు. ఆ క్రమంలో పోలీసులకు పట్టుబడిన పరిస్థితి రీత్యా వారు చాలా సీసీ కెమెరాల్లో వెతికినప్పుడు కూడా ఎక్కడ కూడా ఆచూకీ కనిపించలేదు. చివరికి ఫోరెన్సిక్ అలాగే ఇతర నివేదికలకు సంబంధించిన వ్యక్తులు సాంకేతిక పరంగా ఒక సలహా ఇవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి బైక్ బయలుదేరింది అన్నది గమనించి ఆ క్రమంలో ఆ బైక్ స్టార్టింగ్ ఎక్కడైతే రామా టాకీస్ ప్రాంతం నుంచి బయలుదేరిందో అక్కడి నుంచి సీసీ ఫుటేజ్ పరిశీలించగా నిందితులు పట్టుబడడం జరిగింది. నిజానికి సహజంగా అప్పులు పాలవడం ఒక తప్పు అయితే అప్పుల నుంచి బయటపడే క్రమంలో ఈ రకంగా యూట్యూబ్లో గొలుసు దొంగతనం ఏ రకంగా చేయొచ్చు అనేది గమనించి ఈ రకంగా ధనలక్ష్మి నేరం కొడుకు చేత చేయించి చివరికి పట్టుబడడం జరిగింది. ఈ క్రమంలో పెందుర్తి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.